అందరికీ నమస్కారం. మై డియర్ ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన మా వెల్ విషర్స్, ముఖ్యంగా దిల్ రాజు గారు, అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్, అండ్ ఈ ఫంక్షన్ని జనాల్లోకి తీసుకెళ్తున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఫస్ట్లీ ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేసి, ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఫిలిం చాలా స్పెషల్ ఫిలిం మాకు. అంటే గీతార్స్ బ్యానర్కే కాదు, పర్టికులర్గా నాకు, మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అల్లు ఫ్యామిలీకి వెరీ 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 స్పెషల్ ఫిలిం. దీని తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు, కానీ ఈ సినిమా మాత్రం ఎప్పటికీ అలాగా ఒక స్వీట్ మెమరీ కింద గుర్తుండిపోయే ఒక వెరీ పాజిటివ్ ఫిలిం అనమాట. సో మాకు ఈ ఆనందం ఇచ్చినందుకు, మా కుటుంబానికి ఇంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒకరు అడిగారు, మీ లైఫ్లో ఊర్వశి ఉందా, రాక్షసి ఉందా అని. నేనన్నా సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి ఊర్వశి అవుద్దా, రాక్షసి అవుద్దా తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్లీ ఈ సినిమా యూనిట్ అందరికీ కంగ్రాచులేషన్స్, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఊర్వశి రాక్షసి. I'd like to first thank the director of this film, Rakesh garu. Thank you so much for giving us this celebration. ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను, యాక్టర్స్ బాగా చేయొచ్చు, డైరెక్టర్ టెక్నీషియన్స్ ద బెస్ట్ వర్క్ చేయొచ్చు, కానీ అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టరే. ఎందుకంటే డైరెక్టర్ ఎలాంటిదంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ ఈ స్టేజ్ అనుకోండి, ఇక్కడ లైట్స్ ఉండొచ్చు, స్పీకర్ ఉండొచ్చు, మైక్ ఉండొచ్చు, పెద్ద పెద్ద స్క్రీన్ ఉండొచ్చు, కానీ అన్నిటి నుంచి పాస్ అవ్వాల్సింది ఎలక్ట్రిసిటీ. డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ లాంటి వ్యక్తి. సో నేను అంటున్నా, అందరు బాగా చేసి డైరెక్టర్ సరిగ్గా చేయకపోతే అది డెడ్ బాడీకి డెకరేషన్ లా ఉంటుంది. సో మా అందరికీ ఇంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వెరీ మెమరబుల్ హిట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మై ఫాదర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన నా సినిమా ఎన్నో చూశారు, కానీ సిరీస్ సినిమా మరోసారి చూడటం ఆయనకి డెఫినెట్లీ చాలా మెమరబుల్గా ఉంటుంది. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై ఫాదర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ అ సక్సెస్ఫుల్ ఫిలిం విత్ సిరీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ ఈ GA2 బ్యానర్ పెట్టిన మా బన్నీవాసు, దీనిలో మా బన్నీవాసు అంటే వాసు చెప్పాడు, నేను బన్నీ నేను, అది నిజం. ఇంక నేను వాసు నేనేం డిఫెండ్ చేయలేదు. దెర్ ఇస్ ద లైన్స్ ఆర్ వెరీ బ్లరీ, వి బోత్ ఆర్ వన్. నేను ఇంత దూరం వచ్చానంటే మా నాన్నకి ఎంత క్రెడిట్ ఇస్తానో, నేను వాసుకి అంతకంటే కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే నేను గీతార్స్ బ్యానర్కి సినిమా చేసేప్పుడు ఆయన రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తారేమో. ఆ టైంలో కూడా బన్నీ గీతార్స్లో సినిమా చేసేప్పుడు మా నాన్నగారు బన్నీకి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తారేమో, కానీ బన్నీ వాసు మాత్రం బన్నీకి ఎలాగైనా మన గీతార్స్ అయినా సరే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని పనిచేస్తాడు. సో నా గురించి అంత ఆలోచించే మా బన్నీ వాసుకి థ్యాంక్ యూ సో మచ్ వాసు ఫర్ ఇంత మంచి బ్యానర్ పెట్టినందుకు, అండ్ ఇందులో ఇన్ని మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసినందుకు. అండ్ ఈ బ్యానర్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వచ్చిన ధీరజ్ గారికి కంగ్రాచులేషన్స్ ధీరజ్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. ఇది ఒక సక్సెస్ని ఒక బెడ్లా కాకుండా దీన్ని ఒక జంపింగ్ బోర్డ్లాగా వాడుకుని పైకి దూకాలని కోరుకుంటున్నాను. యా. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా ఐ రియలీ లైక్ ద కెమెరామెన్స్ వర్క్. ఎడిట్ చాలా నీట్గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎస్పెషల్లీ ద మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ఆఫ్ దమ్, అచ్చు గారు అండ్ అనూప్ రూబెన్స్ గారు, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులుగా చేసిన సునీల్ గారును వెనిల్ కిషోర్ గారు చాలా బాగా చేశారు. అది మీ సినిమా చూస్తే నేనేం చెప్తానో మీకు డెఫినెట్లీ అర్థమవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఎంటర్టైనింగ్ సపోర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ of course, Anu Emmanuel,
అప్పుడేమో ఆమె లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఉంది అనిపించింది. ఇప్పుడేమో ఊర్వశివో రాక్షసో అంటుంది. Congratulations, Anu. I'm very happy for you for taking this choice and doing a film like this. And I know it's risky for a girl, you know, when you think of films like this, and I'm glad your risk paid off. Congratulations. And last and the most important, నేను మా తమ్ముడు శిరీష్ గురించి చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఐఎమ్ జెన్యున్లీ సో హ్యాపీ. నా సినిమా ఇంత హిట్ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఇట్స్ బికాస్ దట్ యునో సిరీస్ గాట్ ఎ సక్సెస్ అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. నేను సిరీ గురించి మాట్లాడదామని ఐ వెయిటింగ్. కాకపోతే ఏంటంటే కరెక్ట్ ఫిలిం రావాలి. మనమేమో సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఎక్కువ మాట్లాడినట్టుంది తమ్ముడు గురించి. ఇప్పుడు సక్సెస్ తర్వాత వచ్చిన తర్వాత తన ఎఫర్ట్ గురించి అందరూ చెప్తూ ఉంటే ఇవాళ when everybody is complimenting that oh Siri's done a great job, today is the right time to talk about him and today he's earned that respect in people and it's the right time to tell about him also. Siri, నువ్వేం చేయక్కర్లా, నువ్వేం చేయకపోయినా ఐ లవ్ యూ. నువ్వు హిట్ కొట్టినా కొట్టపోయినా నాకు నువ్వు ఆల్వేస్ సక్సెస్ఫుల్ సిరి బికాస్ ఐ లవ్ యూ. And the way you live life, the way you look at life, I have high respects for you. And ఇవాళ పర్టికులర్గా ఈ సినిమాలో everybody started saying one of the first thing they said, the cinema చాలా బాగుంది. అందులో పర్టికులర్గా అందరూ వచ్చి శిరీష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం వేసింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ ఎర్న్ దట్ ఇన్ ద పీపుల్ అండ్ ఐ హోప్ from here his career will take into another step and he keeps doing good films and people start blessing him. Thank you. People start blessing him all the more. And నేను సినిమా చూస్తున్నానే నాకు శిరీష్ గురించి ఒకటి అనిపించింది. నేను అన్నా శిరీష్ గ్లామర్ డిపార్ట్మెంట్ నా పెద్ద డిపార్ట్మెంట్, నా స్ట్రాంగ్ ఏరియా కాదు, కానీ నీకు మాత్రం అది పెద్ద ఏరియా అవుద్ది. ఖచ్చితంగా అమ్మాయిలు నేను బాగా ఇష్టపడతారు సిరి. He did a very good job and I'm very personally happy. అంటే నాకు నా ఆనందంలో మీకు తెలిసిపోతుంటుంది. I'm very happy that he జనాలు తన బ్లెస్ చేశారు. Everybody is praising that he's did, and even when it comes to reviews also everybody said that Sirish has done such a good job and he's improved terrifically in the last few years and తన బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినందుకు, ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు it will always be a great celebration for us. And నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇందాక మా వాసు చెప్తూ ఏదో పుష్ప 2 గురించి గట్టిగా చెప్పేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు మీరు అందరూ పుష్ప 2 గురించి అడుగుతున్నారు, అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. నేను ఇస్తాను, ఒక చిన్న అప్డేట్ ఇస్తా. పుష్ప 1 తగ్గేదేలే అంటే మాత్రం పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ విల్ బి పాజిటివ్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ హోప్ దట్ ఎక్సైట్మెంట్ టచెస్ యూ టూ. అండ్ తగ్గేదేలే, సమస్య లేదు, తగ్గేదేలే ఏ విషయంలోనైనా. Once again, thank you so much for making this function such a big hit function. ఎవరు ఏంటిది థ్యాంక్ యూ. ప్రతి ఫంక్షన్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మరొకసారి ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకి, ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసిన మా గెస్ట్కి, మై డియర్ ఆర్మీకి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీడియా కోసం ఒక్క ఫోటో ఆప్ సార్. రిక్వెస్టింగ్ అల్లు అర్జున్ గారు, శిరీష్ గారు, అల్లు అరవింద్ సార్ అండ్ రాకేష్ శశి గారు, హీరోయిన్ అను ఇమాన్యుయల్ గారు అండ్ ధీరజ్ గారు. యా